Hi everyone, I am sorry. Please forgive me. Thank you. I love you. నా పేరు హారిక, నేను ఓపెన్ పోనో సర్టిఫైడ్ డీలర్ని. సో ఈ రోజు వీడియోలో మనం మన సబ్ కాన్షియస్ మైండ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, అండ్ అలాగే మనకి ఏదైనా సరే, మనకి ఏ గోల్స్ అయినా సరే మనకు తొందరగా నెరవేరాలి, యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి, మనం అనుకునేది మనం సాధించాలంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ఏ విధంగా రీచ్ అవ్వాలి, అసలు సబ్ కాన్షియస్ మైండ్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, దాన్ని ఏ విధంగా రీప్రోగ్రామ్ చేయాలి, అసలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది చాలామందికి ఉండే డౌట్. సో ఈ వీడియోలో నేను అసలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేది నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఓపెన్ పోనో హారిక 888 ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మాకు పలానా టాపిక్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ టెక్నిక్స్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీ పర్సనల్ లైఫ్ అయినా సరే, ఏదైనా సరే నాకు కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, సో నేను ఆ టాపిక్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, లేదా మీకు పర్సనల్గా అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ అండ్ అలాగే ఈ వీడియోకి కంటిన్యూషన్గా మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ మెడిటేషన్ వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, మనీ మెడిటేషన్, మనీ విజువలైజేషన్ కోసం ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఒకరు మెసేజ్ చేశారు, ఏంటండి మనీ కోసం మెడిటేషన్ ఏంటి, నేను ఎక్కడ వెళ్ళలేదు అని ఒక మెసేజ్ వచ్చింది. సో ఫస్ట్ ఏంటంటే నేను విజువలైజేషన్ అని చెప్పాను. సో మెడిటేషన్ చేయమన్నాను, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయమన్నాను, అండ్ అలాగే విజువలైజేషన్ చేయమన్నాను. సో విజువలైజేషన్ ఏ విధంగా చేయాలి, సో వీడియోని ఫుల్గా చూడండి ప్లీజ్. సో వీడియోని ఫుల్గా చూడకుండా జడ్జ్ చేయొద్దు. ఓకే, సో మీకు అర్థం అవ్వలేదు అంటే అడగండి, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అర్థమైంది కదా. సో అండ్ అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ కోసం కూడా ఒక మెడిటేషన్ వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో ఫస్ట్ అసలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కంటిన్యూషన్గా మెడిటేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి 3 మైండ్స్ ఉంటాయి. సో అందరూ బ్రెయిన్ అండ్ మైండ్ ఒకటి కాదు. సో బ్రెయిన్కి ఏంటంటే ఫిజికల్ ఫామ్ ఉంటుంది, సో మన మైండ్కి అనేది ఉండదు. సో అది మన ఆలోచన ద్వారా వచ్చింది. సో ఇందులో ఏంటంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అనేది ఉంటుంది. సో కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సో నా హ్యాండ్ మూవ్ చేస్తున్నా, సో నేను కాన్షియస్గా చేస్తున్నా, అంటే నేను చెయ్యాలి, మాట్లాడాలి, ఇది చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఇది నేను అనుకుని చేస్తున్నా, కాన్షియస్గా చేస్తున్నా, సో ఇది నా యాక్షన్. ఓకే, సో మరి సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే మనం సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. సో అన్కాన్షియస్ లెవెల్కి అంటే అది మీకు ఒక డైలీ హ్యాబిట్ అవ్వాలన్నమాట. సో ఏదైతే మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుందో, సో అది ఏ విధంగా రీచ్ అవుతుందంటే ఏదైతే మనం పర్సనల్గా ఎమోషనల్గా తీసుకుంటామో, రియాలిటీగా తీసుకుంటామో. సో మన మైండ్కి ఏంటంటే ఫాస్ట్ ఫ్యూచర్ తెలీదు, ప్రెజెంట్ మాత్రమే నమ్ముతుంది. సో అందరూ ఎందుకు నేను ఆల్రెడీ నాకు మనీ వచ్చింది, ఆల్రెడీ నాకు జాబ్ వచ్చింది అంటే నేను ఆల్రెడీ ప్రెజెంట్ ఏ టెక్నిక్ అయినా సరే నేను ఆల్రెడీ నాకు జరిగిపోయింది అని చేయమంటారు. ఎందుకంటే మన మైండ్కి ప్రెజెంట్ టెన్స్ మాత్రమే తెలుసు కాబట్టి. సో ప్రెజెంట్లో మీరు ఆ ఎమోషన్ని, సో ఏదైతే అనుకుంటున్నారో అది జరిగింది అనే ఒక ఎమోషనల్ మీరు రిలీజ్ చేస్తారో మీ బాడీ నుంచి, సో అది సబ్ కాన్షియస్ మైండ్కి ఓకే, వీళ్ళు నిజంగానే జరిగింది అని దాన్ని ఎప్పుడైతే మనం ఓకే నమ్మిస్తామో, సో వాటి నుంచి వచ్చే వైబ్రేషన్ ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ రీచ్ అవుతుందో, సో మన బాడీలోంచి వచ్చే వైబ్రేషన్ యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతుంది. సో మనం ఏది చేసినా సరే మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేలా చేయాలి. ఓకే, సో ఏ విధంగా రీచ్ అయ్యేలా చేయాలి అంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనం ఫర్ సపోజ్ మనం ఎర్లీ మార్నింగ్ లేగాలి అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఏంటంటే అలారం పెట్టుకుంటాం ఒక 5 days అలాగా. సో అలవాటు అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి
అలారం లేకుండానే మనం ఆటోమేటిక్గా లెగుస్తాం. సో ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ప్రతిరోజు లెగుస్తున్నారు, సో ఈ రోజు కూడా వాళ్ళు 5కి లెగాలి అని చెప్పి అలారం లేకుండానే కరెక్ట్గా అదే టైంకి మీకు తెలుగు రావడం జరుగుతుంది. సో మీరు లెగుస్తారు. సో ఎలా జరుగుతుంది అంటే, సో అక్కడ మీకు ఫిక్స్ అయిపోయింది మీ సబ్కాన్షియస్ మైండ్లో, వీళ్ళకి ఇది కావాలి అని మీ సబ్కాన్షియస్ మైండ్కి అర్థమైంది. సో మిమ్మల్ని ఆ దిశగా వెళ్ళేలాగా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనల్ని డైరెక్ట్ చేస్తుంది. సో మన మైండ్ అనేది అటువైపుగా వర్క్ అవడం జరుగుతుంది. సో మనకి మనీ కావాలి అన్నప్పుడు ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయిందో, సో అది అట్రాక్ట్ చేసి పెడుతుంది, మనీ వచ్చే అవకాశాలని మనకి అట్రాక్ట్ చేసి పెడుతుంది. సో మనీ వచ్చే దిశగా మనల్ని నడిపిస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే, మనకి సబ్కాన్షియస్ మైండ్ మన అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకు డెవలప్ అవుతుంది. అంటే మన హెయిర్ ఎలా ఉండాలి, మన బాడీ కలర్ ఎలా ఉండాలి, మనం స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏంటి ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సబ్కాన్షియస్ మైండ్ మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, చిన్నప్పుడు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ చిన్న పిల్లల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అందుకే అంటారు చిన్నపిల్లలకి హ్యాపీగా ఉండే సరౌండింగ్స్, హ్యాపీగా ఉండేలాగా చూడండి, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయ్యేలాంటివి ఏమీ చేయొద్దు. సో ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా, అంటే వాళ్ళు ఒక తెల్లని పేజ్లో ఉంటారు. సో దాని మీద ఏమి రాస్తామో అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో చాలా బలంగా, అంటే చాలామంది ఉంటారు. సో వాళ్ళ చిన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ గొడవలు కావచ్చు, లేదా డ్రింక్ చేసి వచ్చే ఫాదర్ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ మనసులో చాలా లోతుగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ హార్ట్లో ఒక యారో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో, సో అలా అయిపోతూ ఉంటుంది. సో చాలామంది పిల్లలు చిన్నప్పుడు మన పేరెంట్స్ని చూడడం, సో అండ్ అలాగే కడుపులో ఉన్నప్పుడు కూడా మనం అది ట్రైన్ అవుతూ ఉంటాం. సో మదర్ ఎలా ఉన్నారు, ఫాదర్ ఎలా ఉన్నారు, ఆ ఎఫెక్ట్ కూడా మనకు ఉంటుంది. అండ్ అలాగే మనం పుట్టిన తర్వాత కూడా మనం చుట్టూ ఉండే సొసైటీ కానీ, మన చుట్టూ ఉండే పరిస్థితులు కానీ, మన రిలేషన్షిప్స్ కానీ, మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళతో రిలేషన్షిప్ కానీ, ఇవన్నీ కూడా మనల్ని డిసైడ్ చేస్తాయి. ఫ్యూచర్లో ఏమవుతుందంటే, ఇవి ఎలా అవుతాయంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా మీ తాతగారు కానీ, మీ తాతగారు కానీ, లేదా మీ ఫాదర్ కానీ డబ్బులు లేవు, డబ్బులు ఏమీ చెట్లు కాయట్లేదు, డబ్బులు సంపాదించడం చాలా కష్టం అనే మాటలు మీరు వినుంటే, ఎక్కువగా ఆ ప్రాబ్లమ్స్ని మీరు కళ్ళారా చూసుంటే, మీరు పెద్దయ్య కూడా ఆ మెంటాలిటీ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు డబ్బులు, ఇప్పుడు ఏదైతే నేను వీడియో చెప్తూ ఉంటానో, సో డబ్బులు చాలా ఈజీ, మీరు సంపాదించడం చాలా ఈజీ, సో కష్టం కాదు, సో టెక్నిక్ చేయండి సో అని చెప్తున్నప్పుడు మీకు అనుకోకుండా ఒక ఆలోచన వస్తుంటుంది, డబ్బులు సంపాదించడం కష్టం. ఎందుకు అంటే అదే ఇప్పుడు మీ చిన్నప్పుడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉంది మీ సబ్కాన్షియస్ మైండ్లో. సో మనకి ఏది చేయాలన్నా సరే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు పంపిస్తున్నారు అసలు మనకి? ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు కానీ, మనం ఏదైనా ఇది చేద్దాం అనుకున్నప్పుడు కానీ, మన లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది, నువ్వు చేయగలవా, ఇది అవసరమా, ఇది కష్టం. సో ఆల్రెడీ ఎవరైనా చేసిన వాళ్ళు మనం చూసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసుకుంటాం. సో ఇది వీళ్ళకి కష్టం, మనకు కూడా కష్టమే, వాళ్ళే చేయలేకపోయారు, మనం చేయలేము. సో ఇలాంటివి అర్థమవుతుంది కదా. సో మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన మైండ్లోంచి, మన మనసులోంచి ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇదే పర్టికులర్గా ఇలాగే రావాలి అని ఎవరు చెప్తున్నారు దానికి అంటే, మనం ఏదైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మన సబ్కాన్షియస్ మైండ్లో వేసుకున్నామో, సో అది ప్రతి విషయమైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. సో ప్రతి విషయంలో కూడా మనకి మన లైఫ్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఓవర్కవర్ ఎలా చేయాలి, సో మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ ఎలా చేయాలి. సో చాలామంది ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చాలా చురుగ్గా మాట్లాడుతూ మాటకారితనంగా సో అందరితో కలిసిపోతూ ఉంటారు. మరికొందరు ఎలా ఉంటారంటే, వాళ్ళు తొందరగా అంతల వాళ్ళతో కలవలేరు, సో బట్ కలుస్తారు, అలాగని మొంకు వాళ్ళు కాదు. సో వాళ్ళ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంటుంది? కొంతమంది నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, వాళ్ళల్లా నేను ఉండలేను, వాళ్ళల్లా నేను మాట్లాడలేను, అండ్ వాళ్ళల్లా నాకు సంథింగ్ కంపేర్ చేస్తూ ఉంటారు కదా. సో
ఏంటంటే పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వస్తుందంటే మన చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి ఉండాలి. సో వాళ్ళకి అది ఆ చుట్టూ ఉండే సరౌండింగ్కి వాళ్ళ బిహేవియర్కి అలా, సో వాళ్ళు అది జెన్యున్గానే వస్తుంది. సో మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం, ఒక్కొక్క టైంలో మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం, మనం చేయాలనుకున్నా సరే ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరో లాగుతున్నట్టుగా చేయలేమా చేయగలమా. సో ఏంటంటే మన బిహేవియర్ని చిన్నప్పటి నుంచి ఏదైతే మనం ఫేస్ చేస్తూ వచ్చామో, ఏదైతే మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వస్తున్నామో అవి మన సబ్కాన్షియస్ మైండ్లో రీచ్ అయిపోయి ఉంటాయి. సో మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనకన్నా అది ముందు ఒక క్వశ్చన్ వేసేస్తుంది. సో ఆ క్వశ్చన్కి మనం స్టక్ అయిపోయి ముందుకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటాం. సో చాలా క్వశ్చన్స్ మన మైండ్లో వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ వీడియోస్ చెప్తూ ఉంటాను, చాలా వీడియోస్ చెప్పాను, కొంతమందికి ఇది నిజమే అవుతుంది చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకరు ఏంటండి ఇలా చేస్తే వచ్చేస్తుందా అని డౌట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఒకలా ఎందుకు ఆలోచించట్లేదు? సో సేమ్ వీడియో ప్రతి ఒక్కరికి ఒకేలాగే ఎందుకు రీచ్ అవ్వట్లేదు? ఫిల్టర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఒకరికి కరెక్ట్ అనిపించింది, ఇంకొకరికి రాంగ్ అనిపించవచ్చు. ఒకరికి రాంగ్ అనిపించింది, ఇంకొకరికి కరెక్ట్ అనిపించవచ్చు. సో ఏదైతే మన ఈ ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ ఫిల్టర్ని దాటుకొని మనకు వస్తుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. అర్థమవుతుందో? సో ఫస్ట్ మన ఈ ఫిల్టర్ ఉంది చూసారా, దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి. సో ఎప్పుడైతే దాన్ని రీప్రోగ్రామ్ చేస్తున్నామో మన ఆలోచన మీద మనకు కంట్రోల్ వస్తుందో, మన సబ్కాన్షియస్ మైండ్ మీద మనకి గ్రిప్ వస్తుందో, సో ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగా ఉండగలరు. సో మెయిన్ థింగ్ అందుకే నేను ఎప్పుడు కూడా మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అని చెప్తూ ఉంటాను. సో ఎందుకంటే మనం ఏదైనా ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి, ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం, ఏదైనా మనం చదవాలనుకుంటున్నాం, లేదా ఫర్దర్గా ఏదైనా చేయాలనుకుంటున్నాం మన ఫ్యూచర్ కోసం, ఏదైనా సరే మనం ఒక్క దాని మీదనే కాన్సన్ట్రేట్ చెయ్యాలి అంటే, ఆ కాన్సన్ట్రేషన్ చేసే ఎనర్జీ మనకి రావాలి అంటే మెయిన్ మనకి మెడిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకి ఒక్క పని మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలంటే, ఇప్పుడు మనం ఒక పని చేస్తుండగానే చాలా 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అలాంటి ఏ ఆలోచన రాకుండా మనం 100% మన కాన్సన్ట్రేషన్, మన ఎనర్జీ మొత్తం ఒక్క పర్టిక్యులర్ గోల్ మీద పెట్టాలి అంటే కాన్సన్ట్రేషన్ ఇస్ ద చాలా 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 ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది. సో ఆ కాన్సన్ట్రేషన్ బిల్డప్ చేసుకోవాలంటే మనకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకు వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. సో మనకి ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో వాటి మీద గ్రిప్ రావాలన్నా కూడా మనకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే లవ్. సో ప్రతిరోజు మనతో పాటు మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలి. సో మన అమ్మ నాన్న బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. సో బాగుండాలి. అవతల వ్యక్తి పైన ఎప్పుడైతే ప్రేమను చూపిస్తున్నామో, లవింగ్నెస్ చూపిస్తున్నామో, సో అది చాలా బాగా వర్క్ అవుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే. అండ్ హీల్ చేసుకోవడం, మనల్ని మనం హీల్ చేసుకోవడం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంపేర్ చేయడం. సో ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే కంపేర్ చేసుకుంటాం. సో అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఒకటి నేనే గొప్ప, నేను అవతల వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఇది చేయలేకపోయారు బట్ నేను చేశాను, నేను చాలా గ్రేట్. సో నీ గురించి అవతల వాళ్ళని తక్కువ చేయొద్దు, అలాగని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటంటే నీ గొప్ప కోసం, నీ ఆనందం కోసం, నీ హ్యాపీనెస్ కోసం ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడద్దు. అండ్ అలాగని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఇంకొకరితో కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఇంకొకరితో కంపేర్ చేసి వాళ్ళని తక్కువ చేసి నిన్ను హైలో పెట్టుకోవద్దు. సో అంటే అసలు ఏంటంటే మనం ఏంటనేది మనకి తెలుసు. సో అవతల వాళ్ళతో కంపేర్ చేసుకునే అవసరం మనకి లేదు. సో ఓకే. సో ఎవరికైనా సో మీరేంటనేది మీకు తెలిసినప్పుడు ఇంకొకరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ అదే. అండ్ ఈగో ఒకటి. సో వాళ్ళు నన్ను అనేవాళ్ళ, వాళ్ళు నేను చేసేవాళ్ళ, వాళ్ళు అన్నారు నేను ఎందుకు అనకూడదు, వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు. సో ఈగోకి పోవడం.
సో ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటాయో నెగిటివ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో కాబట్టి హీల్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ మన ఇన్నర్ చైల్డ్. సో సబ్కాన్షియస్ మైండ్కి ఇంకొక పేరు ఏంటంటే ఇన్నర్ చైల్డ్ అనమాట. సో ఎందుకు ఇన్నర్ చైల్డ్ అంటామంటే, సో దీనికి ఏమీ తెలీదు. సో ఒక చిన్న ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక చిన్న బేబీ ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఒక చైల్డ్ డిష్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరిలో కూడా ఒక చిన్న పిల్ల, ఒక చిన్న బాబు, ఒక చిన్న పాప కూడా ఉంటుంది. సో చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకేమీ తెలీదు. సో అది చెయ్యాలి, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పి మన పేరెంట్స్ ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తారో, సో ఇది తీస్తే ఇది రాంగ్, ఇలా అంటే అది కరెక్ట్ కాదు, సో అలా ఉండాలి, ఇలా ఉండాలి, సొసైటీలో ఇలా ఉండాలి, సో ఇలా మాట్లాడాలి అని చెప్తూ ఉంటాం కదా. సో అదేవిధంగా మనలో ఉండే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పాలి. సో ఇది ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి, నాకు ఇది కావాలి, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఇలా చేయి అని చెప్తే తప్పకుండా చేస్తుంది. అర్థమవుతుంది కదా. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని ప్రతిదీ చెప్పాలి. దానికి తెలియదు. ఒక చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తామో ఆ విధంగానే చేయాలి. సో అదేంటంటే మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. సో నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను, సో నేను ఆల్రెడీ ఏదైనా నేను సాధించాను, నేను ఆల్రెడీ నాకు మనీ వచ్చింది. సో ఎప్పుడైతే ఆల్రెడీ మనం చెప్తున్నే కాదు, అది ఎమోషనల్గా మనం ఎప్పుడైతే చెప్తామో అంటే ఫీల్ అవుతాం. సో ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ఆ వైబ్రేషన్స్ బయటకు వస్తాయి. సో కోపం ఉంది, కోపాన్ని మనం ఫీల్ అయినప్పుడు మన హార్ట్ బీట్ పెరుగుతుంది, కోపం వచ్చేస్తుంది, ఏదో ఒకటి అనియాలి, ఏదో ఒకటి చేసేయాలి, లేదా అది ఆ కోపం అనేది బయటకు వచ్చేయాలి ఏదో ఒకలా. సో ఆ ప్రెజర్ అనేది పడుతుంటుంది మీ మీద కదా, అవునా కదా. సో కాబట్టి సో ఏదైతే ఆ కోపం ఎందుకని చెప్తున్నానంటే, చాలా ఎమోషనల్స్ ఉన్నాయి. కోపమే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, సో కోపాన్ని చాలామంది ఫీల్ అవుతారు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. కోపం వస్తుంది, సో హార్ట్ బీట్ పెరుగుతుంది, అబ్జర్వ్ చేస్తారు. సో హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, సో ప్రతి టైంలో కూడా మన హార్ట్ బీట్లో చేంజెస్ వస్తాయి, ఫ్రీక్వెన్సీస్లో చేంజెస్ వస్తాయి. ఓకే, అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి ఆ ఎమోషనల్ యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది బయటికి వచ్చి ఆ వైబ్రేషన్ యొక్క సేమ్ వైబ్రేషన్ సిచ్యువేషన్స్ కానీ, సేమ్ వైబ్రేషన్ పర్సన్స్ కానీ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. మ్యాగ్నెట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెట్ అట్రాక్ట్ అయిపోతుంది. అయ్యో దేవుడా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, సో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, నన్ను ఎందుకు తిడుతున్నారు, నన్ను ఎందుకు కష్టపెడుతున్నారు, నాకే ఇవన్నీ ఎందుకు అంటే మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. అండ్ అలాగే నేను చాలా వీడియోస్లో చెప్పాను, హెల్త్ కోసం ఒక వీడియో చెప్పాను. సో మన బాడీ కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి. సో మనం మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా ఏదైనా ఫేస్ చేసేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. సో ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని ఫుల్గా క్లియర్ చేసుకున్న తర్వాత మెంటల్గా, ఫిజికల్గా ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంత క్లియర్గా అర్థమైంది కదా. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే పెట్టుకుంటామో ఆ విధంగానే మన లైఫ్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాపీగా ఉండేలా పెడితే హ్యాపీగా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కానీ, హ్యాపీగా ఉండే సరౌండింగ్స్ కానీ, సో వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా చూసినప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ చాలా తొందరగా బిల్డప్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది పెద్ద ఏజ్ వరకు కూడా వాళ్ళకు ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే, సో మన ఇన్నర్ చైల్డ్ చెప్పాలి. సో మై డియర్ ఇన్నర్ చైల్డ్, మీలోనూ ఉంటుంది. సో అది సబ్కాన్షియస్ మైండ్, మీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్కి, ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఇప్పుడు దాకా నేను ఏదైతే తప్పులు కావచ్చు, ఏదైనా పొరపాటున చేసి ఉంటే నా వల్ల నన్ను క్షమించు. సో ఏదైనా సరే, నాలో ఏ నెగటివిటీ ఉన్నా సరే ప్లీజ్ తీసేయి.
నాలో ఎలాంటి నెగిటివిటీ లేకుండా చెయ్యు. నాలో ఉండే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ కూడా పోవాలి. నేను చాలా పాజిటివ్గా అయ్యాను. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు ఏది చెప్పినా ఫస్ట్ మెడిటేషన్, ముందుసారి మనీ టెక్నిక్లోకి చెప్పాను. సో ఏ విధంగా చేయాలి, సో డౌట్స్ ఉన్న వాళ్ళు సో ఒక్కసారి ఆ వీడియోని చూసి క్లారిటీగా చేయండి, అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడే దాని యొక్క ఎఫెక్ట్ని, దాని యొక్క రిజల్ట్ని మనం పొందగలం. సో మనం చెప్తున్నాం, బట్ ఏ విధంగా చేయాలనేది చాలామందికి డౌట్ కాబట్టి సో నేను ఆ వీడియో మీ అందరి కోసం పెట్టడం జరిగింది, ఏ విధంగా చేయాలి. సో మెడిటేషన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, తెలుసు కదా, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో టెక్నిక్ చేసిన తర్వాత విజువలైజేషన్ చేయండి. ఓకే, సో హీలింగ్ ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే, ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో హీలింగ్ ప్రాసెస్లో ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. సో గుర్తు తెచ్చుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఆ ప్రెజెంట్ ఆ మూమెంట్లో మీరు ఉన్నట్టుగా ఎమోషనల్గా ఫీల్ అవ్వండి. సో ఆ ప్రెజెంట్ మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఏదైతే మీరు ఆ సిచ్యువేషన్ని విజువలైజేషన్ చేస్తున్నారో ప్రెజెంట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోండి. సో ఓకే, వెళ్ళిన తర్వాత సో ఆ సిచ్యువేషన్ నుంచి సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి కనెక్ట్ అవ్వండి. సో ఏంటండి పాజిటివ్గా ఉండమంటున్నారు, మళ్ళీ నెగిటివ్ గురించి ఎందుకు చెప్తున్నారు అని. సో నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు పాజిటివ్గా మీ లైఫ్లో మొత్తం మీ లైఫ్ అంతట్లో మీరు చాలా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నాను. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ కనెక్ట్ అయ్యాము. ఎప్పుడైతే మనం ఈ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ సిచ్యువేషన్ నుంచి మన లైఫ్లో జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్కి మెల్లగా వెళ్తామో సో ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జస్ట్. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ప్రాబ్లం చాలా చిన్నది అని. సో ఎప్పుడైతే మీకు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ నుంచి నెగిటివ్గా వెళ్తారో ఆ టైప్ వెళ్తారో సో అది చాలా చిన్నది, అసలు అది ప్రాబ్లమే కాదని మీరు రియలైజ్ అవుతారు. సో దట్స్ వై నేను చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఆ విధం రియలైజ్ అవుతామో సో ఇట్స్ ఓకే, ఇది పెద్ద ప్రాబ్లం కాదని మనం ఫీల్ అవుతాము. ప్రతి ఒక్కరికి ఏంటంటే మెయిన్ థింగ్, ప్రతి ఒక్కరు దేని గురించి బాధపడతారంటే జరగని కోరిక గురించి ఆలోచిస్తూ అవ్వని కోరిక గురించి తృప్తిగా లేకుండా బాధపడుతూ ఉంటారు. జరిగిన వాటి గురించి మర్చిపోయి జరగని దాని గురించి మాత్రమే బాధపడతారు. సో ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందో ఒక సంతృప్తి వస్తుంది మీ మనసుకి. సో ఓకే, యాక్సెప్టెన్స్, మీకు తెలియకుండా మీరే యాక్సెప్ట్ చేస్తారు. సో ఓకే, అది జస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు దాకా మీరు ఏదైతే ప్రాబ్లం కింద ఫీల్ అవుతున్నారో సో మీరు ఎప్పుడైతే హ్యాపీ సిచ్యువేషన్స్ని, ఏదైతే మీ లైఫ్లో జరిగిన వండర్స్ని విజువలైజేషన్ చేసుకుంటూ అంటే గుర్తు తెచ్చుకుంటూ మీ జీవితంలో జరిగిన ఆనందాన్ని గుర్తు తెచ్చుకుంటూ మీ సాడ్నెస్కి ఎప్పుడైతే కంపేర్ చేస్తారో సో మీకు అర్థమవుతుంది అది చాలా చిన్నది, అసలు ఆ ప్రాబ్లం మనకి చాలా చిన్నది, అసలు ప్రాబ్లమే కాదు అని మీకు అనిపిస్తుంది. సో అప్పుడు అంటే ఏదైనా మనం అవతల వాళ్ళు చెప్తారు, అసలు ఎవరైనా అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది మనం ఫేస్ చేసినప్పుడు అది మనకి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. సో పక్క వాళ్ళు ఏం చెప్తారు, అది ప్రాబ్లం కాదు, నువ్వు అసలు ప్రాబ్లంగా తీసుకోవద్దు, నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు బాధపడద్దు అని చెప్తారు. బట్ అయినా సరే వాళ్ళు ఎన్ని చెప్పని, వాళ్ళు ఎన్ని చేయని, మనలో ఉన్న ప్రాబ్లం మాత్రం వదిలిపెట్టం. దాని వెనకాలే మన మనసు అంతా తిరుగుతుంటుంది ఎవరు ఎన్ని చెప్పినా. సో మనకి మాత్రం రియలైజేషన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వదిలిపెట్టగలం. సో ఎవరు ఎన్ని చెప్పినా సరే అని ఊరుకుంటాం తప్ప అది మన మనసులో మనం తీయం. సో మనకి మనం రియలైజ్ అవ్వాలి, వీళ్ళు చెప్పడం కన్నా మనకి మనం రియలైజ్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఇగ్నోర్ చేయగలం, లెట్ గో చేసేయగలం, మనలోంచి మనం లెట్ గో. సో తీసుకున్నది ఎవరు, మీరే, కాబట్టి దాన్ని లెట్ గో చేయాల్సిన పని కూడా మీదే. సో కాబట్టి అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీ ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వండి. సో ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయిన తర్వాత మీ ఏదైతే గోల్స్ ఉన్నాయో, మీ ఏదైతే హౌస్ కావచ్చు, కార్ కావచ్చు, లేదా జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఈ సబ్కాన్షియస్ మైండ్ మెడిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ గోల్స్ ఆల్రెడీ జరిగాయి అని మీ ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యే మెడిటేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా చేయాలి అండ్ ఎలా చేయాలి, అది చేసిన తర్వాత ఏం చేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యి మీ గోల్స్ని నెరవేర్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మీ జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే హోపెన్పోనో హారిక 888 ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.